మూవింగ్ ఆన్, తెలంగాణ ఎగ్జిబిటర్లు సంచలన ప్రకటన చేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ధరలు పెంచొద్దని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం జీవో ఇచ్చినా మేం ధరలు పెంచమంటున్నారు శిరీష్. ఇది ప్రేక్షకులకు మేము ఇస్తున్న హామీ అంటున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు శిరీష్. ఇకపై తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో ధరలు పెంచొద్దని నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రభుత్వం జీవో ఇచ్చినా కూడా మేం మాత్రం ధరలు పెంచమంటున్నారు శిరీష్. తెలంగాణ ఎగ్జిబిటర్ల సంచలన ప్రకటన ఇది మేము ప్రేక్షకులకు ఇస్తున్న హామీ అంటున్నారు శిరీష్. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ని కాపాడుకోవడం కోసం ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు అంటున్నారు. తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమా అయింది. అలా తెలుగు సినిమా లేదు, హై బడ్జెట్ సినిమా ప్యాన్ ఇండియా అన్నప్పుడు మరి బెంగళూరులో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, మహారాష్ట్రలో ఎందుకు పర్సెంటేజ్ ఇస్తున్నారు, తమిళనాడు ఎందుకు పర్సెంట్ ఇస్తున్నారు? తెలుగు స్టేట్ ఏం చేసింది? మన సినిమా, మన హీరోలు, మన డైరెక్టర్లు, మన వ్యవస్థ. మనకేది మన థియేటర్లు ఎక్కడన్నా ఈరోజు? సో తెలంగాణ ఎగ్జిబిటర్లు చేసిన సంచలన ప్రకటన ఇది. సింగిల్ స్క్రీన్స్ లో ఇకపై సినిమా టికెట్ల రేట్లు పెంచబోమంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మన సమాచారంతో. లక్ష్మీనారాయణ, ఎగ్జిబిటర్ల ఈ సంచలన నిర్ణయాలు ఏంటంటే, ఈ నిర్ణయం వల్ల థియేటర్స్ కి నిజంగానే ప్రయోజనం కలుగుతుందా? తప్పకుండా ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సింగిల్ స్క్రీన్లలో జనాలు రావటం ఇంపార్టెంట్. మౌత్ టాక్ తోటి జనాలు ఎక్కువగా వస్తారు. అదే మల్టీప్లెక్స్లో అయితే షో క్యాన్సిల్ చేసినా కానీ జనాలకి తెలవదు. అదే మల్టీప్లెక్స్లో రేట్లు ఎక్కువ ఉండటం వల్ల జనాలు అక్కడికి ఎక్కువ వెళ్తున్నారు. ఎక్కువ వెళ్ళటం వల్ల ఈ సింగిల్ స్క్రీన్లకు రావటం తక్కువ అవుతుంది. అదే సింగిల్ స్క్రీన్లో రేట్ తక్కువగా ఉంటే మౌత్ టాక్ తోటి జనాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నెంబర్ ఆఫ్ సీటింగ్ ఇది పెరుగుతుంది అనేది ఇప్పటి నుండి గవర్నమెంట్ జీవో ఇచ్చినా కానీ సింగిల్ స్క్రీన్లో నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నైజాం ఏరియాలో మొత్తం తెలంగాణలో మొత్తం ఎక్కడైనా కానీ ఏ సింగిల్ స్క్రీన్లో కూడా ₹1 కూడా మేము పెంచము. ఇది ప్రజలకు మేము ఇచ్చే హామీ అని సమిష్టిగా తెలంగాణ ఎగ్జిబిటర్ల సమక్షంలో శిరీష్ రెడ్డి అనౌన్స్ చేశారు. సభ్యులందరూ దీనికి ముక్తకంఠంతో ఓకే చెప్పారు. అంటే ఎలాగైనా సింగిల్ స్క్రీన్ని కాపాడుకోవాలి, సింగిల్ స్క్రీన్ల మనుగడని మనం పునరుద్ధరించుకోవాలి. సింగిల్ స్క్రీన్లో ఎక్కువ ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయాలి అంటే థియేటర్కి ఫుట్ఫాల్స్ ఎక్కువ పెరగాలి. ఫుట్ఫాల్స్ పెరగాలంటే రేట్లు తక్కువగా ఉండాలి, జనాలు ఎక్కువగా రావాలి. అప్పుడే మనం సరైన సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంటుంది. దానివల్ల సింగిల్ స్క్రీన్లకి చాలా అభినందించాలి. సామాన్య ప్రజలకి సినిమా ఒక అందని వస్తువుగా మారిపోతున్న టైంలో మేము టికెట్ రేట్లు పెంచమని ఎగ్జిబిటర్స్ ప్రకటించడం నిజంగా బాగుంది. అయితే ఇప్పుడు టికెట్ రేట్లు పెంచకపోతే ప్రొడ్యూసర్స్ మీద ఎలాంటి ప్రభావం పడుతుంది? వీళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు. ఒక టికెట్ రేట్లు పెంచమనే కాదు, భవిష్యత్తులో ఓటీటీలకు సంబంధించి కూడా ఒక 8 వారాల లోపు ఉన్న సినిమాల్ని మా సింగిల్ థియేటర్లో మేము ప్రదర్శించమనేది నెక్స్ట్ స్టెప్గా వీళ్ళు తీసుకునే అంశంగా ఇప్పుడు వాళ్ళు అంతర్లీనంగా మాట్లాడుతూ మనకు చెప్పిన అంశాలు అవి. అయితే సింగిల్ స్క్రీన్లకి మనుగడ పెంచాలి అంటే నిర్మాతలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పర్సంటేజ్ సిస్టమ్ ఉంటేనే మేము థియేటర్లో సింగిల్ స్క్రీన్లలో సినిమాలు వేస్తాము. మా నిర్ణయానికి వాళ్ళు ఓకే చెప్తున్నారు కాబట్టి మేము ఎలాగైనా కానీ రేట్లు పెంచకుండా ఈ సినిమాలని ఆడించాలి, సింగిల్ స్క్రీన్లని బతికించాలనేదే వీళ్ళ ఏకైక ఎజెండాలా కనిపిస్తోంది. అండ్ ఈ నిర్ణయం మీద వాళ్ళ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ప్రొడ్యూసర్స్ ఏమన్నా మాట్లాడుతున్నారా దీని గురించి? అంటే దీనికి సంబంధించి యాక్చువల్గా 8వ తారీఖు ఈ ఎగ్జిబిటర్లతోటి ఫిలిం ఛాంబర్లో ప్రొడ్యూసర్ల సమక్షంలో ఒక మీటింగ్ జరగాల్సి ఉంది. అది జరగనందున వీళ్ళందరూ మొన్నటి వరకు లాస్ట్ మంత్ ఓన్లీ హైదరాబాద్కు సంబంధించిన ఎగ్జిబిటర్లు మాత్రమే ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని సింగిల్ స్క్రీన్లో పర్సంటేజ్ విధానం ఉన్న సినిమాలనే ఆడించాలనే విధంగా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు పరుస్తూ వచ్చారు ఇప్పటి వరకు. అంటే దాని తర్వాతకి కొన్ని చర్చలు జరిగిన పిదప ఈ 8వ తారీఖు జరిగే మీటింగ్ తర్వాత కొన్ని నిర్ణయాలు తీసుకుందామన్న తర్వాతే
ఈ సింగిల్ స్క్రీన్లో సినిమాలను ఆడించడానికి వీళ్ళు ఒప్పుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు 8వ తారీఖు జరగాల్సిన మీటింగ్ వాయిదా వేయటం వల్ల వీళ్ళు ఇప్పుడు ఈ మీటింగ్ నిర్వహించుకున్నారు. ఈ మీటింగ్లో వీళ్ళు అందరూ సంయుక్తంగా ఒకటే నిర్ణయం, పర్సంటేజ్ విధానానికి మాత్రమే మనము ఓకే చెప్పాలి, మిగతా ఏ ఒత్తిళ్లకు లొంగద్దు, మనము రేట్లు కూడా పెంచాల్సిన అవసరం లేదు, రేట్లు కూడా పెంచము అనేది వీళ్ళు చెప్తున్న నిర్ణయం. అంటే వీటన్నిటికీ నిర్మాత ఏ రకంగా అంగీకరిస్తాడు, ఫిలిం ఛాంబర్లో జరిగే చర్చలు ఏ విధంగా ఉంటాయనేది రేపు 15వ తారీఖు కానీ 16వ తారీఖు కానీ ఫిలిం ఛాంబర్లో జరిగే చర్చల్లో మనకు కూలంకషంగా అన్ని విషయాలు సింగిల్ స్క్రీన్ లో టికెట్ రేట్లు పెంచం అన్న డెసిషన్ అయిపోయినట్టేనా? ఎందుకంటే ఇప్పుడు రాబోతున్న పెద్ద సినిమాల పరిస్థితి, వాటి మీద ఈ నిర్ణయం ఎలాంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు అదే ప్రశ్న మనం ఈ ఎగ్జిబిటర్లను అడిగిన నేపథ్యంలో వాళ్ళు చెప్పేది ఒకటే, ప్రతిసారి ఏదో ఒక ఈ సినిమా ఉంది, ఇప్పుడు ప్రజెంట్ పెద్ద సినిమా రాబోతుంది జూలై 4కి. అంటే ఈ సినిమా వస్తున్న నేపథ్యంలో మీరు ఇలా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటే, ప్రతిసారి ఏదో ఒక సినిమా ఉంటుంది, ప్రతిసారి ఏదో ఒక అంశం ఉంటుంది. మా సమస్యలు పరిష్కారం అయ్యేది ఎప్పుడు? మా సమస్యలు పరిష్కారం కావడానికి మేము దేనిని అడ్డం పెట్టుకోవట్లేదు, దేనికి అడ్డం పెట్టుకొని మేము ఈ సమస్యను పరిష్కరించుకోవాలనుకోవటం లేదు. మా సమస్యలు పరిష్కరించడం కోసం మేము అందరం కలిసి తెలంగాణ వ్యాప్తంగా ఎగ్జిబిటర్లు తీసుకున్న నిర్ణయంగా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇది నిర్మాతలు అందరూ అంగీకరించాలి. అంగీకరించిన నేపథ్యంలోనే సింగిల్ స్క్రీన్లకు మనుగడ ఉంటుంది. వీళ్ళు చెప్పే ఇంకొక పాయింట్ కూడా ఉంది, సింగిల్ స్క్రీన్లు అనేవి మటుమాయమైపోతే మల్టీప్లెక్స్ల వల్ల చైన్ సిస్టమ్ తోటి ఈ మల్టీప్లెక్స్లో మనకు సినిమాలు కావాలన్నా కానీ మళ్ళీ బాంబే వెళ్ళాలి. ఓటీటీలకు ఇప్పుడు బాంబే ఎలా వెళ్తున్నారో, సినిమా థియేటర్లకి నెంబర్ ఆఫ్ స్క్రీన్స్ కావడానికి మల్టీప్లెక్స్ల కోసం మళ్ళీ బాంబే వెళ్ళి అక్కడ చైన్ సిస్టమ్ తోటి ఈ మల్టీప్లెక్స్లో సినిమాలు ఆడించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటం కోసం మనం సింగిల్ స్క్రీన్లను కాపాడుకోవాలనేదే వీళ్ళందరూ సంయుక్తంగా చెప్తున్న అంశంగా కనబడుతోంది. రైట్ లక్ష్మీనారాయణ.